హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో కట్ వర్క్ బ్లౌజ్ ఈజీగా మనమే స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. అయితే బయట షాపులలో చాలా ఎక్కువ రేట్లు, బయట టైలర్ షాపుల్లో 300-400 వరకు ఈ కట్ వర్క్ బ్లౌజ్కి అయితే డిజైన్కి ఛార్జ్ చేస్తారండి. కాబట్టి మనమే ఇంట్లో సింపుల్గా ఈజీగా కుట్టుకోవాలి. అయితే ఫస్ట్ అయితే డిజైన్కి మధ్యలో జరిగిపోకుండా ఒక స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. ఆ తర్వాత కట్ వర్క్ అయితే ఎలాగైతే ఉందో అలాగే మన టెన్షన్తో మెల్లిమెల్లిగా సేమ్ ఎట్లా ఉందో అట్లానే మనం స్టిచ్ చేసుకోవాలండి. అది కూడా ఒక పాదంతోనైతే వస్తుందండి, 2 పాదాలతో రాదు. ఒక పాదం ఉన్న టెన్షన్ పెట్టుకొని మనం కుట్టుకోవాలి. తర్వాత మొత్తం కుట్టుకున్న తర్వాత సైడ్లకి స్ట్రేట్ లైన్గా కట్ చేసుకోవాలండి. స్ట్రేట్గా కట్ చేసుకున్న తర్వాత రౌండ్ షేప్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఖర్చులు చిన్న ఖర్చులు పెట్టుకోవాలండి. మొత్తం డిజైన్ ఎట్లా ఉందో అట్లా మొత్తం ఖర్చులు పెట్టుకోవాలి. ఖర్చులు పెట్టుకుంటేనే మనకి ఈజీగా వస్తుందండి. వీడియోని అయితే పూర్తిగా చూడండి, అయితే మీకు అర్థమవుతుంది. లేకపోతే అర్థం కాదు, స్కిప్ చేయకండి వీడియోని. తర్వాత కించి వెనకాలకి మలిపేసి మొత్తం ఇట్లా చేయితో మనం మంచిగా కట్ వర్క్ కొంచెం అచ్చేలాగా తీసుకోవాలండి. ఇలా చేయితో సాఫ్ట్గా చేసుకోవాలండి, నీట్గా అనిపిస్తుందండి. ఖర్చులు రాకుండా, కుచ్చు రాకుండా నీట్గా సరి చేసుకోవాలండి చేతితో. దీన్ని కట్ వర్క్ చాలా ఈజీ అండి. మనం బయట ఎక్కడెక్కడో వెళ్ళి కుట్టించుకున్న కంటే మనం ఇంట్లోనే ఈజీగా కుట్టుకోవచ్చు అండి. ఎక్కువ మంది అయితే ఇంట్లో కుట్టుకోవడానికి భయపడతారండి, కట్ వర్క్ డిజైన్ అన్నా కానీ పాడైపోతుందని. ఏం కాదండి. తర్వాత కించి కుట్టుకున్న తర్వాత మొత్తం సైడ్లు అన్నీ జాయింట్ పెట్టుకోవాలండి. నీట్గా క్లాత్ అంతా సరి చేసుకుంటూ జాయింట్ పెట్టుకోవాలండి. మొత్తము బ్యాక్ పార్ట్ మొత్తం అట్లనే వెనక సరి చేసుకుంటూ క్లాత్ అనేది జరిగిపోకుండా నెక్ దగ్గర కట్ వర్క్ ఉంది కదా అండి, దానికి కుచ్చు రాకుండా నీట్గా సాఫ్ చేసుకుంటూ క్లాత్ అంతా సరి చేసుకుంటూ మనం జాయింట్ పెట్టుకోవాలి. ఇక్కడ నెక్ దగ్గర కుచ్చు రావద్దండి క్లాత్ అనేది. ఇక్కడ చంక భాగంలో కూడా నీట్గా సాఫ్ చేసుకుంటూ కుట్లేసుకోవాలి మనము. అలాగే హ్యాండ్స్ కూడా అండి, హ్యాండ్స్ కూడా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. కట్ వర్క్దే హ్యాండ్స్ కూడా ఈజీగా కుట్టుకోవచ్చు అండి. ఫస్ట్ అయితే స్ట్రేట్గా కుట్టుకోవాలి. లైనింగ్ స్ట్రేట్గా పెట్టుకొని కొంచెం ఎక్కువ 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకొని కుట్టుకోవాలి. తర్వాత స్ట్రేట్ లైన్ కుట్టుకున్న తర్వాత సేమ్ అండి నెక్కి అయితే ఎలాగైతే కుట్టుకున్నామో అలాగే సేమ్ హ్యాండ్స్కి కూడా అట్లనే టెన్షన్తో మెల్లిగా స్లోగా కుట్టుకోండి. ఎక్కువ స్పీడ్ పెట్టకండి, మిషన్ స్లోగా కుట్టుకుంటేనే నీట్గా వస్తుందండి. అలా కుట్టుకున్న తర్వాత మొత్తం మళ్ళీ రిటర్న్ చేసేయండి. రిటర్న్ చేసిన తర్వాత కట్ వర్క్ మొత్తం మలిపేసుకొని ఖర్చులు పెట్టుకొని కుట్టుకేసుకోండి. ఇంతే అండి, సింపుల్గా ఈజీగా కుట్టుకోవచ్చు అండి. కట్ వర్క్ అంటే భయపడిపోకండి. ఇంట్లో ఈ ఈజీ మెథడ్తో మీరు ప్రయత్నించండి, కంపల్సరీగా మీకు ఈజీగా చాలా బాగా వస్తుందండి బ్లౌజ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్.